ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల ముందు టెంకాయలు కొడితే అది కేవలం ఎలక్షన్ స్టంటే అన్నారు. మరి ఈరోజు వారు చేసేది ఏంటి? దీనికి వారు ఏం సమాధానం చెప్తారు? వివిధ ప్రాంతాల్లో రాష్ట్రం మొత్తం అంటే వాళ్ళు కూడా ఎలక్షన్ స్టంట్ చేస్తున్నారు. 100%. అంతేగాని అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి లేదనే కదా. ఇప్పుడు అభివృద్ధి ఉండుంటే అంత ఉంటే మాలాంటి కొత్త యువకుల్ని కానీ లేకపోతే పాలిటిక్స్లో కొత్త వాళ్ళకి అవకాశం ఈరోజు ప్రజలు ఆహ్వానిస్తున్నారంటే డెఫినెట్లీ దేర్ ఈస్ నీడ్ ఫర్ న్యూ లీడర్షిప్, పర్టికులర్లీ యంగ్ లీడర్షిప్. ఓకే, ప్రజలే చెప్తున్నారు కదా. రెండేళ్లు మీరు స్థానిక ప్రజల సమస్యల మీద తిరిగినాం అని అన్నారు కదన్న. ఈ 2 ఏళ్ల కాలంలో అరే ఎందుకు నాకు ఈ రాజకీయం ఎందుకు, ఎక్కడన్నా మీకు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏంటంటే కొంతవరకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్న సందర్భాలు, ఎందుకు అవసరమా మనకి ఇది అన్నట్టు ఎక్కడన్నా అనిపించిందా అన్న మీకు? అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ కొన్నిసార్లు అనిపిస్తుంది. ఏంటంటే నియోజకవర్గంలో మంచి కోసం ఉండే ప్రజలు ఉంటారు, కొంత దాన్ని మిస్యూజ్ చేసుకునే వాళ్ళు కూడా చాలా ఉంటారు. ఒక నాయకుడు వచ్చిందంటే వాళ్ళని మిస్యూజ్ చేసుకొని ఎక్స్ప్లాయిట్ చేద్దాం. అవును. అలాంటి వాళ్ళు వచ్చి ఎప్పుడు ఇంకోటి ఏంటంటే దురదృష్టం ఏంటంటే వాళ్ళే చాలా దగ్గరగా ఉంటారు. అవును. సో వాళ్ళ నుంచి వచ్చే వాళ్ళ వ్యక్తిగత కోరికలు, వాళ్ళు వ్యక్తిగతంగా ఏదో మ్యానిపులేట్ చేద్దాం కూడా మనం తీర్చాలి అన్నట్టు వాళ్ళు. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే వెంటనే మన గురించి వెళ్ళి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడము. సో ఇవి చేసరికి అప్పుడు బాధ అనిపిస్తుంది. మనకు మంచి ఉద్దేశంతో వచ్చినాం కదా, ఇలాంటి కంబ్యాక్ ఏంటి, మనకి వీళ్ళు ఇలా చేస్తున్నారు ఏంటి అనేది అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది. కానీ బట్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఉద్దేశం మీద వెళ్ళినప్పుడు ఆ ప్రజల నుంచి వచ్చే స్పందన చూసి మళ్ళీ ఎస్ నేను తీసుకున్న నిర్ణయం కరెక్టే, మళ్ళీ ఇన్స్పైరింగ్ నాకు నేను చెప్పుకొని ఐ విల్ కీప్ వర్కింగ్. రైట్ అన్న. పాలిటిక్స్ అని అంటే, ముఖ్యంగా రాజకీయం అని అంటే మీలాంటి వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది, లేని హామీలు చేసిన అంటే లేని దాన్ని ఉన్నట్టుగా చూపించాల్సి వస్తుంది, ఇంకొకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకొక మాట మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీరు పెరిగిన ఫీల్డ్ లేదంటే మీరు చదువుకున్న ఫీల్డ్లో ఇవేమీ కూడా అక్కడ ఉండవు. కొత్తగా అనిపిస్తుందా మీకు ఈ వ్యవహారం అంతా కూడా మీకు కొత్తగా అనిపిస్తుందా? కొత్తగా ఏం లేదండి. మీకు ఒక ఉదాహరణ చెప్పు. హాస్పిటల్లో ఒక రోగి ఉండి ఒక ఫైనల్ స్టేజ్లో లేకపోతే ఒక అన్ఫార్చునేట్ కండిషన్ ఉన్నప్పుడు ఒక వైద్యుడికి ఏం చెప్తామంటే, లేదంటే 3 రోజుల్లో చనిపోతారని చెప్పం కదా. ఓకే, మా ప్రయత్నం మేము చేస్తాము, ఖచ్చితంగా ఆశ ఉన్నది, దేవుణ్ణి నమ్ముకొని అందరం చేద్దామని చేస్తాం. మీరు కూడా గట్టిగా ఉండండి. మీరు కూడా గట్టిగా, అదేంటంటే ఒక భరోసా. ఓకే, అది నేను వైట్ లై అంటారు దాన్ని. ఓకే, అది మంచి కోసం చెప్పేవి కొన్ని చెప్పాల్సి వస్తాయి. అక్కడున్న మనోధైర్యం, మనిషికి ముందు మనోధైర్యం వెరీ ఇంపార్టెంట్. అవును. సో ఆ ఉద్దేశంలో అలా చెప్తే ఏం కాదు, కానీ మరీ డ్రాస్టిక్గా అసలు జరగని దానికి మేము అదే చేస్తామని అలా చెప్పడం తప్పు. కొన్ని సందర్భాల్లో అక్కడున్న పరిస్థితిని కొంచెం సెటిల్ చేయడానికి, అక్కడున్న వాళ్ళని కొంచెం వాళ్ళకి మనోనిబ్బరం ఇవ్వడానికి చెప్తే తప్పేం లేదు అనుకుంటా నేను. కానీ అది ప్రజలు కూడా ఖచ్చితంగా మనం చెప్పింది సరే, ఆ రోజు అలా చెప్పారు కదా జరగలేదని, అది ఎంతవరకు వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది అనేది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో కొంతవరకు ప్రజలను అక్కడికక్కడ సెటిల్ చేయడం కోసం చెప్తే తప్పేం లేదు. రైట్ అన్న. చివరిగా 2 ప్రశ్నలు ఉన్నాయి, మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను. మీరు ఒక యంగెస్ట్ పాలిటీషియన్ కాబట్టి ఈ రోజు రేపట్లో ఉన్న మనం రాజకీయ పరిస్థితులు చూసుకుంటే ఏ పార్టీ అయినా ఏ వ్యవహారాలైనా కూడా యువకులు రాజకీయాల్లో రావాలి అని అంటుంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే యువకులు రాజకీయాల్లో రావాలి అని అంటే వాళ్ళు ఒక 10 మర్డర్లన్నా చేసి ఉండాలి, లేదా ఒక 10 సార్లు జైలు కన్నా వెళ్ళి ఉండాలి, ఒక 10 మంది కన్నా వార్నింగ్ ఇచ్చన్నా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్లో తయారైంది. ఒక యంగెస్ట్ పాలిటీషియన్గా మీరు దీన్ని ఎట్లా చూస్తారన్న? అంటే మర్డర్లు చేయాలి, కేసులు ఉండాలనేది అలా పొలిటికల్గా లీడర్స్ ఇన్వాల్వ్ అవ్వరు. ఓకే, ఎవరన్నా రాజకీయాల్లోకి మంచి ఉద్దేశంలో వచ్చినప్పుడు, వాళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ఆయా అధికార పార్టీల నిర్బంధాల ద్వారా లేకపోతే వాళ్ళ ఒత్తిడి ద్వారా పడే కేసులే తప్పితే నాకు తెలిసి కేసులు ఉన్న వాళ్ళనే పార్టీలు తీసుకుని రాజకీయ నాయకులు ఇవ్వాలి చేస్తానైతే నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఆ ప్రజాక్షేత్రంలోకి వచ్చి పనిచేసే ప్రయత్నంలో ఆ తరుణంలో కొన్ని కేసులు పట్టడం అది ఓకే, అలానే ఆయన తప్పితే చాలా తక్కువ అలా ఎంకరేజ్ చేసినట్టు నాకైతే ఏం తెలీదు. ఓకే, సో దాన్ని మనం ఒకే కోణంలో చూడాల్సిన అవసరం లేదు, అలాంటి వాళ్ళే వస్తేనే అని. అది నాకు తెలిసి అయితే ఆ దృక్పథం లేదనుకుంటా. సరే, ఇప్పుడున్న యూత్కి ఒక యంగ్స్టర్గా యంగెస్ట్ పొలిటీషియన్గా మంచి ఒక మెసేజ్ ఇవ్వాలి మీరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడున్న మన యంగ్స్టర్స్కి కావచ్చు, లేదంటే యువకులు యువతులకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నాం? లైఫ్లో మనకి కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక 2 వేస్ ఉంటాయి. ఓకే, మనకెందుకులే తలంచుకొని వెళ్ళిపోదామని ఒకటి, లేదా పోరాడదాం మార్చే ప్రయత్నం చేద్దాం. సో ఈ కోణంలో సెకండ్ వే పోరాడదాం మార్చేదని యువకులకి ఎక్కువ ఉంటుంది, ఆ యంగ్ బ్లడ్కి ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళందరికీ మన సమస్యల గురించి మాట్లాడతాం, డిస్కస్ చేస్తాం, మళ్ళీ దాని గురించి వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రోజుకి వెళ్దాం అన్నట్టు కాకుండా నేను ప్రత్యక్షంగా యువకుల్ని, అందులో చదువుకున్న యువకుల్ని నేను ఖచ్చితంగా రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నా. వాళ్ళందరూ వస్తే కూడా రేపు
ఇప్పటి వరకు ఉన్న ఒక విధానం నుంచి కొత్త విధానంలోకి తీసుకెళ్లాలంటే ఎవరో వచ్చి మార్చరు. అవును, వాళ్ళు చేయరేంటి వీళ్ళు చేయరేంటి అని చెప్పి అరుగుల మీద కూర్చొని కంప్లైంట్ చేసుకునే దానికంటే మనకి స్కోప్ ఉండి మనకి తెలివితేటలుండి మనకు ఒక మంచి ఉద్దేశం ఉన్నప్పుడు మనమే రాజకీయాల్లోకి వచ్చి మనమే మార్చగలిగితే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి కంట్రీని మనం ఇవ్వగలుగుతాం. ఓకే. సో డెఫినెట్లీ నేనైతే అందరిని యంగ్ క్రౌడ్ని నేను అర్జ్ చేసేది ఏంటంటే ప్లీజ్ కమ్ ఇన్ టు పాలిటిక్స్, choose a constituency or choose a place, work in that particular place, give confidence to public, and we will drive towards a good change. So definitely మంచి మార్పు రావాలంటే మాత్రం మనం రాజకీయాల్లోకి రావాలి, మనం ప్రజల మధ్యలో ఉండాలి. అన్న, ఇంతసేపు మన ఇంటర్వ్యూలో మీరు ఎంతసేపు మీ వ్యక్తిగత గురించి బాగానే మాట్లాడారు, బాగుంది. కానీ ఒక ప్రశ్న ఏంటంటే ప్రతి సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం అన్ని సన్నివేశాల్లో అన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్, అటర్ ఫ్లాప్ అని మాట్లాడుతున్నారు మీరు. కానీ అక్కడ పరిస్థితులు చూస్తుంటే మా ప్రభుత్వం ఇది వరకు ఏ ప్రభుత్వం కూడా చేయకుండా 100 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు చేయని అభివృద్ధి మేము చేసినాం, చాలా గొప్ప పనులు చేసినాం అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ సంబంధించిన ప్రజాప్రతినిధులు. మీరేందని ఇట్లా మాట్లాడుతున్నారు? ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళ క్యాబినెట్ కూర్పు కానీ వారి ఎమ్మెల్యేల విధానం చూస్తుంటే నవ్వొస్తుంది. మా కొత్త జనరేషన్ పాలిటిక్స్లో రావడానికి సిగ్గుపడుతుంది. ఎందుకు? వారు ఎలా మంత్రులు అవుతారండి? వైఎస్ఆర్సీపీలో మంత్రులు ఎలా అవుతారు? ఎవరు బూతులు మాట్లాడతారు, ఎవరు వ్యక్తిగత దూషణ దిగజారుతారు, అలాంటి వాళ్ళకి మంత్రి పదవులు తిట్టాలన్నమాట. ఎస్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీరు పాలన చేస్తున్నారు. డెఫినెట్లీ ప్రతిపక్షంలో ప్రజల పక్షంలో ఉన్న వాళ్ళు ఇష్యూస్ రేజ్ చేసి చూపిస్తారు. దానికి మీరు ఎలా స్పందించాలండి? ఎంతవరకు చేశాము, ఎందుకు లేట్ అయింది, ఎక్స్ప్లెనేషన్, నెక్స్ట్ ఏం చేస్తారని ఎక్స్ప్లెనేషన్. అలా కాకుండా బూతులు తిడతారేంటండి? బూతులు తిట్టడం ఏంటి, వ్యక్తిగత దూషణ చేయడం ఏంటి, వ్యక్తిగత దాడులకు వెళ్ళడం ఏంటి? ఈ మధ్య జరిగిన వాటిలో నేను ఐ హావ్ కమ్ అక్రాస్ ఫ్యూ థింగ్స్. ఒక ఎమ్మెల్యే అంటాడు మీ రాజధాని ఏంటంటే, రాజధాని ఎందుకండి, అదేమన్నా కూడు పెట్టుద్దా అంటారు. వారికి ఏం చెప్పాలండి? హైదరాబాద్ ఏం కూడు పెడుతుంది, చెన్నై ఏం కూడు పెడుతుంది, బెంగళూరు ఏం కూడు పెడుతుంది? క్యాపిటల్ ఉండొద్దా? ఖచ్చితంగా ఉండాలి. క్యాపిటల్ ఉండాలనుకుంటే క్యాపిటల్ ఏం కూడు పెడుతుందని అదొక విధానము. ఇంకొక మంత్రుండి ఏంటండి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోతుంది, ఉద్యోగాలు రావట్లేదని అడిగితే ఎక్కువ చదువుకోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు, ఎక్కువ మంది చదువుకోవట్లేదు. వాళ్ళకి ఏం చెప్పి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావట్లేదు అనే దానికి వాళ్ళకి ఏం చెప్పి ఒప్పించాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతిదీ బోగస్ చేయడము, ప్రతిదాన్ని ఏదో ఒక రకంగా డైవర్ట్ చేసే విధానం తప్పితే ఈరోజు ఇంకొక మంత్రి ఉన్నారు, వర్షాలు బాగా పడి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే వెళ్ళి వారు రీల్స్ చేసుకుంటారు. వాళ్ళు నాకు పేర్లు చెప్పాలని లేదు కానీ వాళ్ళు రీల్స్ చేసుకుంటారు. సో ఈ పద్ధతిలో ఈ రోజున్న ప్రభుత్వంలో వాళ్ళ మంత్రివర్గ కూర్పు కానీ ఇవన్నీ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి పాలిటిక్స్ ఎలా చేయాలనేది మీరు ఆదర్శంగా ఉండాలి. ఎస్, పాలకపక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది, ప్రతిపక్షం పాలకపక్షం మీద పోరాడుతుంది, కానీ దానికి సావధానంగా ఆన్సర్ చెప్పాలి. కానీ ఇంకా మాకు ఎవ్వరు ప్రశ్నించకూడదు, మేము చేసిన దానికి అందరూ జేజేలు కొట్టాలనుకునే తప్పు. రెండింటిని కూడా ఇద్దరు కూడా ఒక బ్యాలెన్స్డ్ వేలో వెళ్తే డెఫినెట్లీ అది రాష్ట్రానికి మంచిది. అందులో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక ఇద్దరు కూడా కలిసి పాలన చేసే విధంగా ఉండాలి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్ స్టేట్ అంటే అగ్రికల్చర్ బేస్డ్ స్టేట్, దేశంలోనే రెండో పెద్ద కోస్టల్ కారిడార్ ఉన్న స్టేట్. సో దీన్ని కలిసి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకున్నా లేకపోతే కేంద్రంతో పోరాడినా కూడా మన ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా డెవలప్ చేసుకోవచ్చు అన్ని విధాలుగా. సో ఈ విధంగా నాయకులు లేకపోవడం, దానికి భిన్నంగా వీళ్ళు వ్యక్తిగత దూషణలకి, తిట్లకి, బూతులకి వెళ్ళడం దురదృష్టకరం. సో ప్రజలైతే దీన్ని హర్షిస్తున్నారని నేను అనుకోవట్లేదు. రైట్ అన్న, స్థానిక మీ నియోజకవర్గ స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలకు మీరు అక్కడ స్థానిక నాయకులుగా మంచి సందేశాన్ని ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఎర్రగొండపాలెం ప్రాంత ప్రజలకి నేను మీ ప్రాంత బిడ్డగా, మీ ఇంట్లో ఒక వ్యక్తిగా, మీ అందరి బంధువుగా రేపు రాబోయే ఎన్నికల్లో మీ అందరు నన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ అనిల్ కుమార్ గారు, ఇంత మా స్టూడియోకి వచ్చి కొత్త తరం యువకులు రాజకీయాల్లో రావాలని చెప్పి మంచి సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో మీ స్థానిక ప్రజల ఆశీస్సులతో ఆశిస్తున్నట్టు మేము కూడా వ్యక్తిగతంగా ఆశిస్తున్నాం. మంచి మంచి పదవులలో మీరు ఉండాలి, ప్రజాసేవలకు మీరు అత్యంత చేరువలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ.